గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భూగర్భ డ్రైనేజీ పనుల కోసం తీసుకొచ్చిన పైప్లను ఖాళీ ప్రదేశంలో ఉంచారు. కోర్టు కేసుల కారణంగా భూగర్భ డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో నిర్మాణ సంస్థ గత 5 ఏళ్ల నుంచి పైపులు అక్కడే వదిలేసింది. నిర్వహణ కూడా సరిగ్గా పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. పైపుల వద్ద భారీగా చెత్తాచెదారం పేరుకుపోయింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం పైపులు దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భూగర్భ డ్రైనేజీ పనుల కోసం తీసుకొచ్చిన పైపులను ఖాళీ ప్రదేశంలో ఉంచారు. కోర్టు కేసుల కారణంగా భూగర్భ డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో నిర్మాణ సంస్థ గత 10 ఏళ్ల నుంచి పైపులు అక్కడే వదిలేసింది. నిర్వహణ కూడా సరిగ్గా పట్టించుకొని పరిస్థితి నెలకొంది. పైపుల వద్ద భారీగా చెత్తాచెదారం పేరుకుపోయింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం పైపులు దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, కానీ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 8 గంటలప్పుడు అయితే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులకు సంబంధించి కూడా అక్కడ నిల్వ ఉంచడం అయితే జరిగింది. ఆ పైపులు అకస్మాత్తుగా మంటలు ఏర్పడి ఆ పైపులు మొత్తం కూడా తగలబడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే భారీ ఎత్తున కూడా ప్లాస్టిక్ అవడంతో భారీగా మంటలు కూడా వ్యాపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ అవడంతో ప్రజలు కూడా కత్తిపూరి పిలుచుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి ఉపయోగించే పైపులకు సంబంధించి అక్కడ స్టాక్ పెట్టడం అయితే జరిగింది. అయితే అది ఎలా అగ్ని ప్రమాదం జరిగింది ఏందనే కోణంలో కూడా అధికారులు దీని మీద విచారణ అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది అయితే ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లతో ఆర్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఈ సంఘటన సంబంధించి కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసే దిశలో అయితే పోలీసులు కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 2 గంటల నుంచి కూడా భారీ ఎత్తున మంటలు రావడం, భారీగా పొగ రావడం కూడా చోటు చేసుకుంది. ఏదైతే ఈ మంటలను ఆర్పే ప్రయత్నం లేదా అగ్నిమాపక సిబ్బంది చాలా వరకు అగ్నిని కంట్రోల్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో జరిగినటువంటి సంఘటన ఇది. ఈ ఏదైతే గతంలో డ్రైనేజీ పైపు లైన్ వేయడానికి ఆ పైపులు అయితే అక్కడ నిల్వ ఉంచడం అయితే జరిగింది. ఆ నిల్వ ఉంచిన పైపులు మరి ఎలా అగ్ని అంటుకునే ఏందో అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఒక్కసారిగా మంటలు రావడంతో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇంకా మంటలు అయితే ఎక్కువగా వ్యాపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ అయితే పొగమంచుతో అయితే ఆ ఏరియా మొత్తం కూడా కమ్మేసిందని కూడా చెప్పుకోవచ్చు. రోడ్డు మీద పోయే ప్రయాణికులకు కూడా పొగ వల్ల కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రాణి, ఓకే, రైట్. థ్యాంక్ యూ స్వామి.